విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన పరిషత్ జగిత్యాల నగరశాఖ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే జరిగిన అసెంబ్లీ బడ్జెట్లో విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ లేదని జగిత్యాల నగరశాఖ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగరశాఖ ఆధ్వర్యం నుంచి హెచ్చరించడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ జగిత్యాల నగరశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అయితే విద్యారంగానికి కేవలం 8% విద్యారంగానికి కేటాయించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన మధ్యతరగతి విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు చదువుతూ ఉంటే ఇప్పటికీ 10,000 కోట్ల పైగా స్కాలర్షిప్ చేయని కారణంగా విద్యార్థులు ఈ చదువుకు దూరం అవుతూ ఉన్నారు. వెంటనే ఇది మన రీకలెక్షన్ చేసి విద్యారంగానికి 15% విద్య కేటాయించాలని చెప్పేసి మీడియా ముఖంలో తెలుస్తాను. లేని ఎడల రానున్న రోజుల్లో కేసీఆర్ కొట్టిన గతి ఈ ప్రభుత్వం కూడా పడతానని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. నా పేరు రాకేష్, ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. నిన్నటికి నిన్న 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని ఈరోజు విద్యారంగాన్ని మోసపూరితంగా కుట్రపూరితంగా విద్యారంగాన్ని అంధకారంలోకి నెట్టివేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టింది. విద్యారంగాన్ని చిన్న చూపు చూస్తూ ఆనాడు అధికారంలో రానటువంటి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఎన్నికల హామీలలో విద్యారంగాన్ని ఈరోజు అభివృద్ధి చేస్తామని విద్యార్థులకు నిరుద్యోగులకు రావాల్సినటువంటి యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలను విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు ఇచ్చి ప్రకటనలు కేవలం పేపర్ల ప్రకటనగా పరిమితమైంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ లో ఈరోజు కేవలం 26,734 మాత్రమే ఈరోజు విద్యారంగానికి కేటాయించారంటే విద్యారంగం పైన ఈరోజు ప్రవేశపెట్టినటువంటి యొక్క బట్టి విక్రమార్క కావచ్చు, ఉన్నటువంటి యొక్క మంత్రులందరూ కావచ్చు, విద్యారంగం పైన ఈరోజు చిత్తశుద్ధి లేకుండా పోయింది. విద్యారంగంలో ఈరోజు దాదాపు 30 లక్షల పైచిలకు విద్యార్థులు ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటే మీరు కేవలం ప్రకటించింది కేవలం 8% నిధులు మాత్రమే. ఈ యొక్క విద్యారంగాన్ని పూర్తిగా మీరు ప్రైవేటీకరణ చేయాలి. ప్రైవేటీకరణ చేసే విధంగా మీ యొక్క రాష్ట్ర పాలన, మీ యొక్క ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో, నిన్ను తప్పకుండా ఈ యొక్క అధికారం నుంచి నీ యొక్క అసెంబ్లీ గోడలు బద్దలు కొట్టి తప్పకుండా నీ యొక్క అసెంబ్లీ వాడుకుంటాం. నీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చే విధంగా మేము తప్పకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఏదైతే నిన్న బడ్జెట్లో గురుకులాలకు 100 కోట్లు కేటాయించండు, అది త్వరితగతిన విడుదల చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గురుకులాలలో అత్యంత దారుణంగా తయారైనటువంటి దుస్థితి ఉంది కాబట్టి 100 కోట్లు కాదు 500 కోట్లు గురుకులాలకు కేటాయించాలి. అదేవిధంగా నిన్న బడ్జెట్ సమావేశాలలో బట్టి విక్రమార్క గారు కనీసం
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి వాటి యొక్క ప్రస్తావన కూడా తీసుకోవడం చాలా సిగ్గుచాటు. అయ్యా, ఎంతో మంది పేద దళిత విద్యార్థులు ఈరోజు విద్యాభ్యాసం ఉన్నారు ఆ యొక్క ఫీజుల పైన రియంబర్స్మెంట్ పైన ఆధారపడి. కానీ మీరు వాటి గురించి మాట్లాడకపోవడం ఈ పేద బడుగు బలహీన విద్యార్థుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతోంది. కాబట్టి మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదో ఉందో దాన్ని వెంటనే మీరు వెనక్కి తీసుకొని పునరాలోచించి విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి. అదేవిధంగా విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లోనే పెద్దపీట వేసి 4 గోడల మధ్య విద్యార్థుల యొక్క జీవితం దేశ భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పునరాలోచించి రాష్ట్ర బడ్జెట్లో తప్పకుండా మీరు విద్యారంగానికి పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. లేకపోతే నీ యొక్క అసెంబ్లీ ఇప్పుడు నడుస్తున్నాయి కదా, తప్పకుండా నీ యొక్క అసెంబ్లీ ముట్టడించి నీ యొక్క గోడలు బదలగొట్టి తప్పకుండా విద్యారంగానికి రావాల్సినటువంటి నిధులను తెచ్చుకుంటామని చెప్పేసి ఈ జగిత్యాల నగర శాఖ కేంద్రం నుంచి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం.